శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈరోజు మనం 8, 9 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో జీవాత్మ దేవుని అంశ అని, అది మనస్సు మరియు 5 ఇంద్రియాలతో ఈ ప్రకృతితో ఈ మాయలో పడిపోయి పోరాడుతోందని తెలుసుకున్నాం కదా. మరి మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఒంటరిగా పైకి వెళ్తుందా, లేక తనతో పాటు ఇంకేమైనా తీసుకువెళ్తుందా? మరణం తర్వాత తన వెంట వచ్చేది ఏమిటి? వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అన్న అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నకు స్వామి ఈ శ్లోకంలో సమాధానం ఇస్తున్నారు. 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. మనం బతికి ఉన్నప్పుడు సంపాదించుకుంది ఏది మన వెంట రాదు. ఏది వస్తుందో ఏది రాదో ఈ శ్లోకం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. శరీరం యత్ అవాప్నోతి, ఏ శరీరాన్ని పొందుతుందో, యత్ చ అపి ఉత్క్రామతి ఈశ్వరః, జీవాత్మ ఏ శరీరాన్ని అయితే త్యజిస్తుందో, ఇక్కడ ఈశ్వరః అంటే పరమాత్మ, భగవంతుడు కాదు, జీవాత్మ. జీవాత్మ కూడా పరమాత్మలో భాగం కాబట్టి ఈశ్వరః అని పదం ఉపయోగించారు. ఈ భౌతిక శరీరానికి, జీవితానికి యజమాని అయిన జీవాత్మ, ఆత్మకు మరణం లేదు. పాతబడిపోయిన చొక్కాను విప్పేసి కొత్త చొక్కా వేసుకున్నంత సులభంగా ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి ప్రయాణిస్తుంది. గృహీత్వా ఏతాని సంయాతి, వీటిని గ్రహించి అక్కడికి చేరుకుంటుంది. వేటిని గ్రహించి? మనస్సు 5 ఇంద్రియాలను గ్రహించి కొత్త శరీరంలోకి వెళుతుంది. మనిషి చనిపోయినప్పుడు బంధువులు, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఈ భూమి మీద ఉండిపోతాయి. ఈ స్థూల శరీరం, ఫిజికల్ బాడీ కాలి బూడిద అవుతుంది. కానీ ఆత్మ ఒంటరిగా వెళ్ళదు. తాను జీవితాంతం పెంచుకున్న కోరికలు, ఆలోచనలు, స్వభావం, వీటన్నిటినీ తన మనస్సు మరియు 5 ఇంద్రియాలు, వీటిని సూక్ష్మ శరీరము, సబ్టిల్ బాడీ అంటాం. వీటిని తన వెంట కొత్త జన్మలోకి తీసుకువెళ్తుంది. వాయు గంధాన్ ఇవ ఆశయాత్, వాయు అంటే గాలి, గంధస్థానం నుండి గంధములను అంటే వాసనలను గ్రహించి తీసుకుని వెళ్ళినట్లుగా, గాలి వాసనలను మోసుకెళ్ళినట్లుగా ఆత్మ ఒక దేహం నుండి ఇంకో దేహంలోకి సూక్ష్మ శరీరాన్ని ఎలా మోసుకెళ్తుందో వివరించటానికి స్వామి ఇచ్చిన అద్భుతమైన పోలిక ఇది. కంటికి కనిపించని గాలి ఒక పూల తోట మీదుగా వీచిందనుకోండి, ఆ గాలికి పువ్వులు అంటుకోవు, కానీ ఆ పూలల్లో ఉండే సువాసన మాత్రం గాలికి అంటుకొని అది వెళ్ళిన చోటికల్లా వెళుతుంది. అదే గాలి ఒక మురుగు కాలువ మీదుగా, ఒక గార్బేజీ మీదుగా వీస్తే తన వెంట దారుణమైన దుర్వాసనను మోసుకు వెళ్తుంది. గాలికి సొంత వాసన అంటూ ఏమీ ఉండదు. అది తిరిగే ప్రదేశాన్ని బట్టి దాని వాసన డిసైడ్ అవుతుంది. అలాగే ఆత్మ ఎంతో స్వచ్ఛమైనది, గాలిలాగా స్వచ్ఛమైనది. కానీ అది బతికి ఉన్నప్పుడు దేవుని భక్తిలో, అంటే పూల తోటలో తిరిగితే, మరణించినప్పుడు
ఆ పవిత్రమైన గుణాలను అంటే సువాసనను మోసుకుంటూ పైలోకాలకు వెళ్తుంది. అదే ప్రాపంచిక కోరికలు, ద్వేషం, పాపాలు అంటే చెత్త కుప్ప మధ్య బతికితే ఆ పాపపు ఆలోచనలను, దుర్వాసనను మోసుకుంటూ కింది స్థాయి జన్మలకు వెళుతుంది. అంటే పుట్టుకతోనే ఒక పిల్లవాడు ప్రశాంతంగా, ఇంకో పిల్లవాడు విపరీతమైన కోపంతో ఉండటానికి కారణం వాళ్ళు తమ పాత జన్మ నుండి మోసుకొచ్చిన వాసనలే, కర్మలే. మరణం అనేది కేవలం భౌతిక శరీరానికి అంటే ఇంతకుముందు మనం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ చెప్పుకున్నట్లుగా హార్డ్వేర్కి మాత్రమే వస్తుంది, కానీ మన మనస్సుకు, వ్యక్తిత్వానికి అంటే సాఫ్ట్వేర్కి మరణం లేదు. ఆ పాత సాఫ్ట్వేర్ని ఆత్మ కొత్త శరీరంలోకి ఇన్స్టాల్ చేస్తుంది. అందుకే మనం రోజు మంచి ఆలోచనలను, సువాసనలను మాత్రమే పెంచుకోవాలి. శరీరం యదవాప్నోతి యచ్చాప్కృత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. గాలి పూల నుండి సువాసనను ఎలాగైతే తనతో పాటు తీసుకువెళ్తుందో, అలాగే దేహానికి యజమాని అయిన జీవాత్మ ఒక పాత శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందేటప్పుడు తన పాత శరీరం నుండి మనస్సును, 5 ఇంద్రియాలను, తన కోరికలను, స్వభావాన్ని తనతో పాటు ఆ కొత్త దేహంలోకి తీసుకువెళ్తుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 9వ శ్లోకం. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. మరి ఆత్మ ఆ పాత శరీరం నుండి కొత్త శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంద్రియాలను ఏం చేస్తుంది? ఆ కొత్త దేహంతో దేన్ని అనుభవిస్తుంది? ఈ సందేహానికి వివరణ ఈ శ్లోకంలో ఇస్తున్నారు స్వామి. జనన మరణాల చక్రంలో జీవుడు ఎలా చిక్కుకుపోతున్నాడో వివరిస్తోంది ఈ శ్లోకం. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణం ఏవచ. 5 జ్ఞానేంద్రియాలు. ఆత్మకు స్వతహాగా కళ్ళు, చెవులు ఉండవు. అది కొత్త శరీరంలోకి ప్రవేశించగానే ఆ శరీరానికి ఉన్న 5 సెన్సార్లను అంటే 5 జ్ఞానేంద్రియాలను తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. అవే వినికిడి అంటే శ్రోత్రం, చూపు చక్షు, స్పర్శ స్పర్శనం, రుచి రసనం మరియు వాసన ఘ్రాణం. ప్రపంచాన్ని అనుభవించటానికి ఆత్మకు ఉన్న ఈ 5 కిటికీలు ఇవే. అధిష్టాయ మనః చ అయం. ఆత్మ మనస్సును ఆశ్రయించి ఈ 5 ఇంద్రియాలు విడివిడిగా పనిచేయలేవు. ఈ 5 ఇంద్రియాలు విడివిడిగా పనిచేయలేవు. వీటన్నిటికీ హెడ్ ఆఫీస్ కావాలి, అదే మనస్సు. మనస్సు ఈ 5 ఇంద్రియాలను ఒకదానికొకటి కలుపుతుంది. అవి డైరెక్ట్గా ఒకదానికొకటి కలవలేవు, మనసు ద్వారా కలుస్తాయి. కన్ను ఒక అందమైన వస్తువును చూడగానే అది నాకు కావాలి అని కోరిక పుట్టించేది మనస్సే. అంటే ఆత్మ నేరుగా దేన్ని అనుభవించదు, మనస్సు అనే సాఫ్ట్వేర్ ద్వారానే అన్నీ ఫీల్ అవుతుంటుంది. గత జన్మలు ఎటువంటి మనస్సును పెంచుకుందో దాన్ని బట్టి కొత్త జన్మలో ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి. విషయాన్ ఉపసేవతే. విషయాలు అంటే ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తుంది. ఆత్మ ఆ కొత్త దేహంలోకి వెళ్ళగానే తన నిజస్వరూపాన్ని మర్చిపోతుంది. ఆ మనస్సుతో తాదాత్మ్యం చెందుతుంది. కళ్ళు చూపించే అందాలకు,
చెవులు వినిపించే పొగడ్తలకు, నాలుక అడిగే రుచులకు బానిస అయిపోయి, జీవితం అంటే ఇదే, ఈ దేహమే నేను అని భ్రమపడి వాటిని అనుభవిస్తూ ఉండిపోతుంది. ఈ శరీరం మనకు దేవుడు ఇచ్చిన ఒక అద్దె ఇల్లు లాంటిది. కానీ గత జన్మల వాసనల వల్ల మనస్సును కంట్రోల్ చేయలేక ఆత్మ ఈ 5 ఇంద్రియాల వలలో పడి ప్రాపంచిక సుఖాల పట్ల పరుగులు తీస్తోంది. మనస్సును అదుపులో ఉంచుకుంటేనే ఆత్మకు స్వేచ్ఛ. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవాత్మ కొత్త దేహాన్ని, శరీరాన్ని పొందిన తర్వాత చెవులు వినడం, కళ్ళు చూడటం, చర్మం స్పర్శ, నాలుక రుచి మరియు ముక్కు వాసన అనే 5 జ్ఞానేంద్రియాలకు, అలాగే మనస్సును ఆశ్రయించి వాటి ద్వారా ఆయా ఇంద్రియ విషయాలను, ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.